ఆకాశం వైపు ఆశగా చూస్తున్న ఏపీ రైతులకు నిరాశ ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. జూన్ నెలలో అక్కడక్కడ పలకరించిన వానలు ఇప్పుడు జూలై రాగానే ముఖం చాటేస్తూ ఉన్నాయి. భారత వాతావరణ శాఖ తాజా నివేదికలు ఆందోళన కలిగించే విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఎల్నినో ప్రభావం వల్ల ఈ జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేదని వాతావరణ అధికారులు చెబుతూ ఉన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే సూచనలు కనిపిస్తూ ఉండడంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దీంతో గగనం నుంచి వాన చినుకులు పడక భూమి తడవక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భూమిపై ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. నిరంతరాయంగా ఎండలు మండిపోకపోయినా అప్పుడప్పుడు వేడికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. వాతావరణం ఒకేలా ఉండకుండా అస్థిరంగా మారుతోంది. కొన్ని రోజులు ఉక్కపోతతో ఇబ్బందులు పడితే మరికొన్ని రోజులు కాస్త ఉపశమనం లభిస్తోంది. ప్రస్తుతం అందరి చూపు వర్షపాతం పైనే ఉంది. అయితే రాబోయే ఆగస్టు సెప్టెంబర్ నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణ నిపుణులు కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ ఉన్నారు. ఎల్నినో ప్రభావంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గడిచిన జూన్ నెల లెక్కలను పరిశీలిస్తే రాష్ట్రంలో సగటున సాధారణ వర్షపాతమే నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధిక వర్షాలు కురిసినా మిగిలిన చోట్ల పరిస్థితి భిన్నంగా ఉంది. పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అన్నమయ్య, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వానలు ఆశించిన స్థాయిలో పడలేదు. ఈ జిల్లాలో వర్షపాతం తీవ్ర లోటుగా నమోదైంది. ఇప్పుడు జూలై నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏపీలో చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ఈ 2 రోజుల్లో పెరగకపోతే జూలై 3వ తేదీ వరకు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత జూలై 4వ తేదీ నుంచి వాతావరణంలో మార్పులు వస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం సహా కోస్తా తీర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉండే వీలుంది. కానీ ఈ వర్షాలు కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. మిగిలిన మెజారిటీ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వానలు లేక ఇబ్బందులు పడుతున్న వేళ ఈ అల్ప వర్షాలనైనా అన్నదాతకు మేలు చేస్తాయో లేదో వేచి చూడాల్సిందే.